నమస్తే అండి. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 35వ భాగం. వణుకుతున్న చేతులతో కావేరి కవర్ని అందుకుంది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండగా మెల్లగా కవర్ ఓపెన్ చేసింది. అందులో నుంచి కొన్ని ఫొటోస్ జారి కింద పడ్డాయి. ఆమె కళ్ళు ఒక ఫోటో మీద పడగానే షాక్ కొట్టినట్టుగా చిన్న జర్క్తో లేచి నిలబడింది కావేరి. ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని చూసింది. అది సాహిల్ తను క్లోజ్గా ఉన్నప్పుడు తీసిన ఫోటో. సాహిల్ తనకి ముద్దు పెడుతున్నాడు. తన చేతులు అతని భుజం మీద ఉన్నాయి. అది పక్కన పడేసి మరొక ఫోటో అందుకుంది. అందులో తను సాహిల్ రూమ్లో మంచం మీద ఉంది. అతను తన మీదకి ఒరిగి తనను గట్టిగా హత్తుకుంటున్నాడు. మెల్లగా కింద పడిన ఫొటోస్ అన్నిటినీ దగ్గరికి తీస్తూ ఒక ఫోటో చూసి పామును ముట్టుకున్నట్టుగా చిన్నగా అరిచి ఆ ఫోటోను వదిలేసింది. అందులో కిరీటి తను చాలా ఇంటిమేట్గా ఉన్నారు. ఆ ఫోటో కనుక నర్మద చూస్తే? ఆ ఆలోచనకే గడగడ వణికిపోయింది కావేరి. గబగబా ఆ ఫొటోస్ని కిచెన్లోకి తీసుకెళ్లి స్టవ్ వెలిగించి బర్నర్ మీద పడేసింది. స్లోగా ఒక్కొక్క ఫోటో కాలుతుంటే మెల్లగా ఊపిరి పీల్చి వదిలింది కావేరి. ఇది ఇక్కడితో అవ్వలేదని తెలుసు ఆమెకి. ఇది బ్లాక్మెయిల్. కానీ ఇక్కడ డబ్బు కాదు కావలసింది, తను. నర్మద తన మీద ఎంత నమ్మకంతో బయటికి పంపుతుందో, ఎన్ని ఆశలు తన మీద పెట్టుకుందో గుర్తొచ్చి కళ్ళమట నీళ్లు తిరిగాయి కావేరికి. ఫొటోస్ పూర్తిగా కాలిపోయాక ఆ నుసిని జాగ్రత్తగా క్లీన్ చేసి సింక్లో పడేసి ట్యాప్ తిప్పి నీళ్లు వదిలేసింది. అక్కడ ఇక ఏమీ లేదని నిర్ధారణ చేసుకున్నాక కిచెన్లో నుంచి బయటకు వచ్చింది కావేరి. అప్పుడే తన మొబైల్ మోగుతూ ఉండడంతో డిస్ప్లే చూడకుండానే ఆన్సర్ చేసింది. ముందుగా అటు నుంచి చిన్నగా నవ్వు వినిపించింది. ఎవరు? అయోమయంగా ఫోన్ కేసు చూస్తూ అడిగింది. అన్నోన్ నెంబర్ అది. ఫొటోస్ బాగున్నాయా? అటు నుంచి వినిపించింది. కంఠం గుర్తుపట్టడానికి ట్రై చేసింది కావేరి. ట్రై చేయకో, నీకు తెలీదు. అటు నుంచి తిరిగి వినిపించడంతో గతుక్కుమంది కావేరి. నీ అక్క లైఫ్ సెటిల్ అవ్వాలంటే నువ్వు నేను చెప్పిన పని చేయాలి, లేదా ఈ ఫొటోస్ పోస్టర్స్ కింద సిటీ అంతా ప్రత్యక్షమవుతాయి. అటు నుంచి కటువుగా వినిపించింది. ఏం చేయాలి? వణుకుతున్న కంఠంతో అడిగింది కావేరి. సాగర్ తీసే మూవీలో యాక్ట్ చేయాలి. అటు నుంచి వినిపించింది. అది కుదరని పని అరిచింది కావేరి. బాగా ఆలోచించుకో. నీకు కిరీటికి మధ్యలో ఎఫ్ఐఆర్ నడుస్తోందని నీ అక్కకి తెలిస్తే ఆమె పరిస్థితి ఏమవుతుందో మరి. అటు నుంచి లేజీగా వినిపించింది. అది అబద్ధం. ఈసారి బావిలో నుంచి వచ్చినట్టుగా నీరసంగా వచ్చింది కావేరి గొంతులో నుంచి మాట. అది నీకు నాకు కిరీటికి తెలుసు, నీ అక్కకి తెలీదుగా. ధీమాగా అంటున్న అతన్ని ఎదురుగా ఉంటే చాచిపెట్టి కొట్టేది కావేరి. చూడు, నువ్వెవరో నాకు తెలీదు, నా మీద కోపం ఎందుకో అస్సలు తెలీదు, కానీ అది తీర్చుకునే పద్ధతి ఇది కాదు. కిరీటికి తెలిస్తే నిన్ను బ్రతకనివ్వడు బెదిరించింది కావేరి. చూద్దాం, నీకు సరిగ్గా 2 రోజులు టైం ఇస్తున్నా, ఆలోచించుకో. మళ్ళీ ఇదే టైంకి కాల్ చేస్తా. చిన్నగా నవ్వు వినిపించింది. కాల్ కట్ అయింది. కావేరి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. సాగర్ కేవలం తోలుబొమ్మ మాత్రమేనని అర్థమైంది కావేరికి. అసలు మాస్టర్ ఎవడో ఉన్నాడు. వాడెవడు? సాహిల్. ఆ పేరు తలుచుకోగానే ఒళ్ళంతా తేళ్లు జెర్రెలు పాకినట్టయింది కావేరికి. అసలు తామిద్దరూ ఇంటిమేట్గా ఉన్న ఫొటోస్, అది కూడా అతని రూంలో, బయటికి ఎలా వచ్చాయి? సరిగ్గా 2 నెలల క్రితం ఒకరోజు కాలేజ్ నుంచి అతని రూమ్కి వెళ్ళింది తను. బయటికి వెళ్దాం రమ్మని అడగడానికి. సరే అన్నాడు. లోపలికి వచ్చి 10 మినిట్స్ వెయిట్ చేయమన్నాడు. తను ఒప్పుకుంది. అది 2 రూమ్స్ ఉన్న పోర్షన్. అతను ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాడు. జాబ్ వచ్చింది కాబట్టి కొంచెం మంచి రూమ్లో ఉంటున్నానని చెప్పాడు. చూడడానికి చాలా నీట్గా ఉంది. ముందు రూమ్ హాల్ కమ్ బెడ్రూమ్, వెనుకది కిచెన్. 2 కుర్చీలున్నాయి, కానీ వాటిలో బుక్స్ బట్టలు ఉండడంతో మంచం అంచున కూర్చుంది. అతను తయారై వచ్చి తన పక్కన కూర్చున్నాడు. తన చేతులను అందుకుని ముద్దు పెట్టుకుంటూ మీదకు ఒరిగాడు. అతన్ని ఆపే ఉద్దేశంతో భుజాల మీద చేతులు వేసింది తను. అతను అది ఇన్విటేషన్ కింద తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు.
మెల్లగా తనని బెడ్ మీద పడుకోబెట్టాక కానీ అతని ఉద్దేశం పూర్తిగా అర్థం కాలేదు తనకి. స్టాప్ సాహిల్ ప్లీజ్, నాకు ఇష్టం లేదు అని అనేసింది. అతను హర్ట్ అయినట్టు కనిపించినా సారీ చెప్పి లేచి సర్దుకుని కూర్చున్నాడు. 2 నిమిషాల తర్వాత ఇద్దరూ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఎప్పుడూ అతనితో ఒంటరిగా గడపడానికి సాహసించలేదు తను. కలిస్తే ఇలా పబ్లిక్ ప్లేసెస్లో కలవడమే. అంటే ఆ రోజు గదిలో కెమెరా పెట్టాడన్నమాట. స్కౌండ్రల్ అనుకుంటూ విసురుగా లేచింది కావేరి. టైం చూసింది. సాయంత్రం 4 అవుతోంది. ఆఫీస్లో ఉండి ఉంటాడు, అక్కడే దులిపేయాలి వాడిని అనుకుంటూ మెయిన్ డోర్ లాక్ చేసి వీధిలోకి వచ్చింది. మొబైల్ తీసి సాహిల్కి కాల్ చేసింది. నో రిప్లై వచ్చింది. ఆఫీస్ రిసెప్షన్కి కాల్ చేసి సాహిల్ కావాలని అడిగింది. అతను ఆ రోజు రాలేదని, ఒంట్లో బాగాలేదని లీవ్ పెట్టాడని తెలియగానే థ్యాంక్ యూ చెప్పి కాల్ కట్ చేసింది కావేరి. ఆవేశంగా సాహిల్ రూమ్ వైపు వెళ్లే సిటీ బస్ ఎక్కేసింది. సరిగ్గా 45 నిమిషాల తర్వాత ఆమె అతను ఉంటున్న పోర్షన్ ముందు ఉంది. విసురుగా కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది. 5 నిమిషాల తర్వాత కానీ తెరుచుకోలేదు తలుపు. విసురుగా తలుపు తెరిచి ఎదురుగా నిలబడ్డాడు సాహిల్. ఆ టైంలో కావేరిని అక్కడ చూసి తడబడ్డాడు. హాయ్ కావేరి, నువ్వేంటిక్కడ? వెర్రునవ్వు నవ్వి అడిగాడు. ఏ రాకూడదా? ఏగాదిగా చూస్తూ అడిగింది. రాకూడదని కాదు, ఇంత సడన్గా ఏంటని తలుపుకి అడ్డంగా నిలబడుతూ అడిగాడు సాహిల్. ఆమె అనుమానంగా అతని భుజం మీద నుంచి లోపలికి చూసింది. అక్కడ చీర అంచులాగా కనిపించగానే కావేరి కళ్ళు పెద్దవయ్యాయి. ఏం చేస్తున్నావు అంటూ అతన్ని తోసుకుని లోపలికి వెళ్ళబోయింది. నీకెందుకు? ఆమెని లోపలికి వెళ్ళనివ్వకుండా ఆపేస్తూ అడిగాడు సాహిల్. ఛీ, సిగ్గులేదు? నన్ను మోసం చేస్తావా? అసహ్యంగా చూస్తూ అడిగింది. నువ్వేమైనా నా కట్టుకున్న పెళ్ళానివా మోసం చేయడానికి? మర్యాదగా అడిగాను నన్ను పెళ్లి చేసుకోమని, కుదరదన్నావు. నాకేం తెలుసు ఆ కిరీటిని బాగా మరిగావని? ఎంతో మర్యాదగా ఫ్రెండ్లీగా మాట్లాడే సాహిల్ నోటి వెంట అంత దరిద్రంగా మాటలు వస్తుంటే తట్టుకోలేకపోయింది కావేరి. ఈడ్చిపెట్టి కొట్టింది. దూరంగా నిలబడి ఇటే చూస్తున్న ఒక 25-30 ఏళ్ల మధ్య వయసున్న అతను వెంటనే తన మొబైల్ తీసి ఎవరికో కాల్ చేశాడు. అక్కడ జరిగినది మొత్తం చెప్పాడు. అటు నుంచి చెప్తున్నది జాగ్రత్తగా విన్నాడు. ఫైన్, ఐల్ హ్యాండిల్ ఇట్ అని కాల్ కట్ చేసేశాడు. మెల్లగా ఆ ఇంటి వైపు నడవడం మొదలుపెట్టాడు. అతను చూడడానికి చాలా రఫ్గా ఉన్నాడు. 5 o'clock షాడో గెడ్డంతో, టాన్ జీన్స్ మీద రెడ్ చెక్స్ టీషర్ట్తో వేసుకున్నాడు. అతను వేసుకున్న స్పోర్ట్స్ షూ బాగా పాతబడిపోయి మంచి రోజులే చూశాయన్నట్టుగా ఉన్నాయి. ఫుల్ హ్యాండ్ స్లీవ్స్ని మోచేతుల వరకు ఫోల్డ్ చేశాడు. జుట్టు భుజాల మీదకి ట్రిమ్ చేసింది. గాలికి అలలుగా ఎగురుతూ ఉన్న జుట్టుని కుడి చేత్తో వెనక్కి తోసుకున్నాడు. నోటి చివర టూత్పిక్ని పళ్లతో పట్టుకున్నాడు సిగరెట్ లాగా. సరిగ్గా సాహిల్ కావేరి భుజం మీద చెయ్యి వేసి ఆమెను వెనక్కి నెట్టే టైంకి అక్కడికి చేరుకున్నాడు అతను. సాహిల్ చెయ్యి కావేరిని తాకకముందే ఆమెను వెనక్కి లాగి సాహిల్ చేతిని పట్టుకుని ముందుకి లాగాడు. సాహిల్ అది ఊహించకపోవడంతో ముందుకి తోలాడు. రూమ్లో నువ్వేం చేస్తున్నావో నేను చూసా. 100 నొక్కనా? సాహిల్ మొహంలో మొహం పెట్టి క్రూరంగా అడిగాడు అతను. సాహిల్ మాటలు మర్చిపోయినట్టుగా శిలలా నిలబడిపోయాడు. కావేరి స్థాణువై జరుగుతున్నది చూస్తూ ఉండిపోయింది. ఇంతకీ అతనెవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పక వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి.